నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ఉస్నాబాద్ మండలం కూచనపల్లి గ్రామం నుండి మోలపల్లికి వెళ్లే వాగులో బ్రిడ్జి నిర్మాణం చేయాలని మరియు కూచనపల్లి గ్రామం నుండి ఉస్నాబాద్ వెళ్లే దారిలోని అంకుశ్ గండి వాగు బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు మంగళవారం రోజున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాగులలో బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని, వాగుల్లో బ్రిడ్జిలు లేకపోవడం వల్ల వ్యవసాయ భూముల దగ్గరికి వెళ్లాలంటే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే బ్రిడ్జి నిర్మాణం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టించుకొని రైతుల రాకపోకల ఇక్కట్లను తొలగించాలని కోరారు. అలాగే కూచనపల్లి గ్రామం నుండి మాలపల్లి గ్రామానికి వెళ్లే వాగులో బ్రిడ్జి నిర్మాణం చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కింద ఉన్న అంకుశ్ గండి వాగులో బ్రిడ్జి లేకపోవడం వలన ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కింద ఉన్న వ్యవసాయ భూములకు రైతులు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చిన్న వర్షం వచ్చినా వాగులలో నీరు ప్రవహించి వాగు దాటాలంటే ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. కనీసం చిన్న చిన్న వాహనాలు పోవాలంటే పోలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. అనేక సార్లు ప్రభుత్వానికి రైతులు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, కనీసం ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టించుకొని వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టి రైతుల ఇబ్బందులు తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఉస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధులు సుద్దాల చంద్రయ్య, ఐలేని మల్లికార్జున్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఐలేని గాల్రెడ్డి, మేకల వికాస్ యాదవ్, యాస శ్రీనివాస్, రైతులు గీకురు తిరుపతి, నరసయ్య, బంకరాజు, బండి చంద్రం, గూళ్ళ సారయ్య, సతీష్, జనార్దన్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ పాత ఎల్లమ్మ చెరువు తుముఖా నుండి అంకుశ్ గాని అంటారు, దీన్ని అంకుశ్ గాని గండి అంటారు. అది రవాణా నక్ష రోడ్. ఇది సిద్దిపేట టు హుస్నాబాద్ రోడ్ లేకముందు అసలు నక్షపాటి ఇదే. ఇప్పుడు ఈ రోడ్ నుంచి ఎక్కడ మల్యాల నుంచి గట్ల మల్యాల, పురుషింగ్ తండ, గోర్ధనగిరి, రేగొండ, కూచనపల్లి, మాలపల్లి వాసులు అంతా ఇట్లా నడుస్తారు. ఈ బ్రిడ్జి లేక చాలా ఇబ్బందులు అవుతుంది. ఈ ప్రాంత కూచనపల్లిలో ఉన్న రైతులు అంతా పోయి ఇప్పుడు ఎల్లమ్మ కాడిని కట్టుకున్నారు. ఈ ట్రాక్టర్లు అటు ఇటు కానీ ఇటు అటు కానీ హార్వెస్టర్లు పోవడానికి కానీ కనీసం చిన్న బైక్ పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పబ్లిక్ మొత్తం రైతులకు అందరికీ ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని 2-3 సార్లు కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన చాలాసార్లు విన్నవించడం జరిగింది. అయినా అయితే లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించుకొని ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఇక్కడ రైతులందరూ ఎంతో ఆశతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ బ్రిడ్జి నిర్మాణం చేసి ఈ రైతులందరినీ ఆదుకోవాలని ఈ విధంగా కోరుకుంటున్నాము. గండి అంకుశ్ గండి అని అంటారు. ఈ గండి వర్షాకాలం వచ్చినప్పుడు మత్తలు పడితే ఫుల్ నీళ్లు ఉండి ఇక్కడ రైతులందరూ ఇట్లా ఉస్నాదుకు పోవడానికి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళ ట్రాక్టర్స్ కానీ, వాళ్ళ మోటార్ సైకిల్ కానీ, వాళ్ళ హార్వెస్టర్స్ కానీ ఇవన్నీ రావాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతా ఉంది. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడికి కుషనపల్లి, గోవర్ధనగిరి, రేగొండ, మల్యాల, లక్ష్మీ తండలు, కుషనపల్లి ఇవన్నీ ఈ గ్రామాలకు చాలా దగ్గరగా ఈ తోవ ఉంటుంది. ఉస్నాబాద్ పోవడానికి తొందరగా చేరుకోవడానికి బాగుంటుంది. అట్లా తిరిగిపోవాలంటే ఈ గండి వల్ల ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కోరిక ఏంటంటే ఎప్పటి నుండో ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాని ఎస్టిమేట్ కూడా చేయడం జరిగింది. ఎస్టిమేట్ చేస్తే దానికి 5 crores ఏమో దాన్ని ఎస్టిమేట్ చేయడం జరిగింది. దానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పట్టించుకొని గండిని కనుక కట్టితే వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది చాలా నిత్య అవసరం. కాబట్టి తప్పకుండా చేపట్టాలి అని కోరుతూ మేము ఇక్కడ ఉన్న మినిస్టర్ గారిని ఈ వెంటనే ఈ చొరవ తీసుకొని ఈ యొక్క గండిని కట్టాలని, బ్రిడ్జి కట్టాలని కోరుతూ ఈ అవకాశం. హైదరాబాద్లోని ఎల్లమ్మ చెరువు కట్ట కింద ఉన్న అంకుశ్ గండి ద్వారా పెద్దవాగులకు నీళ్లు పోవడం జరుగుతుంది. పెద్ద వర్షం వచ్చిందంటే అసలు వర్షం ఎల్లమ్మ చెరువు నిండిందంటే ఇళ్ళకెళ్ళి వాగు పోయిందంటే రైతులంతా పోవడానికి ఇబ్బందికరంగా మారుతుంది. రైతులు కూడా అనేక సార్లు మొదలుపెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ
వందలాది ఎకరాలు ఉండడం జరిగింది పంట పొలాలు. వచ్చే రైతులకు బాగా ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా ఇక్కడ హార్వెస్టర్ కానీ తర్వాత కనీసం చిన్న బండ్లు లాస్ట్ చివరికి చిన్న బండ్లు పోవడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. అసలు వర్షం వస్తే అప్పుడు వాగు నిండా పోతాయి కాబట్టి నడవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. కృష్ణపల్లి నుంచి అట్లా పందిళ్ళ మీదకి వెళ్ళి కృష్ణపల్లి రావాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చే పొలాలకు ఇది హుస్నాబాద్ శివార్లో ఉన్నది. అదేవిధంగా ఈ ఈ ఈ రోడ్డు వెంట అంగడి ఇటు ఉన్నది కాబట్టి హుస్నాబాద్ రావడానికి కోసం అక్కడ ధర్మారం నుంచి వెళ్ళి రేగొండ, గోదనేది, కృష్ణపల్లి గ్రామాలు చాలామంది ప్రజలందరూ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడున్న అంకుష్ గండి మీద వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా గతంలో కూడా మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణం లేకపోవడం వల్ల అనేక వాగులలో పెద్ద వర్షం వస్తే వాగులు పోవడం వల్ల అనేక మంది ప్రజలు కొంతమంది చనిపోయిన పరిస్థితులు దాఖలున్నాయి కాబట్టి గతంలో కూడా కృష్ణపల్లికి సంబంధించింది కృష్ణపల్లి మధ్యన మాలపల్లి మధ్యన బ్రిడ్జి ఉన్నది, అది కూడా నిర్మాణం చేయాలని చెప్పేసి అది చెప్పడం జరిగింది. అదేవిధంగా మోత్కలపల్లికి సంబంధించింది కాదు. అదేవిధంగా ఎల్లమ్మచెరు నుంచి మాలపల్లి మీద కూడా పెద్ద బ్రిడ్జి కూడా అది నిర్మాణం చేయాల్సిన అవసరం, ఎందుకంటే అది హైవే రోడ్ ఉన్నది కాబట్టి అది కూడా బ్రిడ్జి నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చిన్న వర్షం వచ్చినా కూడా వర్షం వచ్చి కొంచెం వరదొచ్చి కొంచెం మీదికెళ్ళి కొంచెం దాటిపోయిందని కూడా మళ్ళీ రాకపోకలు కూడా బంద్ అయిపోయింది కాబట్టి హుస్నాబాద్ నిజావర్గంలో చాలా బ్రిడ్జిలు కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే గౌరవ మంత్రి వాళ్ళు వెంటనే చొరవ తీసుకొని బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాం.